ఇక తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిడదవోలులోని మాలకోడు చెరువు దగ్గర 18 కోట్ల రూపాయలతో చేపట్టే మురికినీటి శుద్ధి ప్లాంట్కు సీఎం శంకుస్థాపన చేస్తారని కందుల దుర్గేష్ తెలిపారు. అలాగే డ్వాక్రా మహిళలతో మాట్లాడిన తరువాత సీఎం చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. రేపు ఉదయం 10:30కి ముఖ్యమంత్రి గారు వారి నివాసం దగ్గర నుంచి చేపర మీద బయలుదేరతారు. 11 గంటలకల్లా ఇక్కడికి చేరుకుంటారు. వచ్చిన వెంటనే ప్రజావేదిక దగ్గర అందరినీ ఉద్దేశించి ప్రసంగించి ప్రధానంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా ప్రోగ్రాంకి సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు, దానివల్ల లబ్ధి పొందుతున్నటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా వారు వివరిస్తారు. ఆ తర్వాత ఇక్కడ మాలకోడు చెరువుని ఏదైతే మనం అభివృద్ధి చేస్తున్నామో 5.5 కోట్లతోటి చేస్తున్నటువంటి అభివృద్ధి, దాంట్లో ముఖ్యంగా మురుగునీరుని శుద్ధి చేయటం కానీ, ఉన్నటువంటి తూటిగాడిని గుర్రపడెక్కని పిట్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో, అంటే ఈ తూటిగాడు గుర్రపడెక్కని ఉపయోగించి ఏ రకంగా ఎరువుల్ని తయారు చేస్తామనేటువంటి అంశాన్ని కూడా వారు ఇక్కడ చూసి, అదేవిధంగా ఇక్కడ ఎస్టీపీ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పట్టణం నుంచి వచ్చేటువంటి మురుగునీరుని శుద్ధి చేసి తిరిగి మళ్ళీ మాలకోడు చెరువులోకి వదిలేటువంటి ఆ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. అయిన తర్వాత ఒక అరగంట లంచ్ బ్రేక్ ఉంటుంది. అది అయిన తర్వాత సీఎం గారు పార్టీ క్యాడర్ మీటింగ్లో కూడా మాట్లాడతారు. అయితే ఈవినింగ్ 4:15కి సీఎం గారు ఇక్కడి నుంచి బయలుదేరి నివాస ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమం. ఇందులో మధ్యలో ప్రజావేదిక అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాండిడ్ టాక్ కూడా వ్యక్తిగతంగా పర్యవేక్షించి చూసి, ఇక్కడ దీనివల్ల లబ్ధి పొందుతున్నటువంటి వాకర్స్ కానీ, లేకపోతే ఇతరత్ర ఎస్ఎస్జి గ్రూప్స్ కానీ వారితోటి, లేకపోతే శానిటేషన్ వర్కర్స్ తోటి వారు ముచ్చటిస్తారు. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతంగానే వెళ్తారు. అందరినీ కలుసుకుంటూ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకుని వాటికి సరైన దిశానిర్దేశం చేస్తారు. ఇది కార్యక్రమం. ఇప్పుడు పనులన్నీ కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. హెలిప్యాడ్ కూడా దీనికి దగ్గరలోనే ఏర్పాటు చేసాం. హెలిప్యాడ్, అదేవిధంగా ప్రజావేదిక అయిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమం ఇదైన తర్వాత ఫైనల్గా అక్కడికి వెళ్ళి పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా పూర్తి చేసుకుని రేపంతా పూర్తి స్థాయిలో బాగా జరిగే విధంగా అన్ని కార్యక్రమాలని చేస్తున్నాం. ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే, ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం కనుక రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని కోరికలు కూడా మనం కోరతాం. అవన్నీ కూడా వారు పట్టణానికి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి చేయాల్సిన పనులు వారిని విన్నవించుకుంటాం. దాన్ని బట్టి మనకు కొంత ప్రయోజనం కలిగేదానికి